రీసెంట్ గా నేను వీడియో చూసాను. ఓ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్, ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ వీళ్ళిద్దరూ నెలకి ఎంత సంపాదిస్తారు? వాళ్ళు ఎంత కష్టపడతారు అనేది వీడియో. ఓవరాల్ గా ఆ వీడియో లాస్ట్ కి ఇచ్చిన అర్థం ఏంటంటే ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే ఏం కష్టపడక్కర్లేదు. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వీడియోస్ పోస్ట్ చేసుకోవచ్చు. అన్ని ఫ్రీగా వచ్చేస్తాయి. ఎవరికి సంజాయిషీలు చెప్పాల్సిన అవసరం లేదు. నెలకి లక్షల్లో పడిపోతాయి అకౌంట్ లో డబ్బులు అన్నట్టుగా చూపించారు. ఇలా వీడియో చేస్తుంది కూడా మళ్ళీ ఇన్‌ఫ్లుయెన్సర్సే. పెద్ద పెద్ద ఛానల్స్ ఉండి మన వీడియో షూట్ చేయడానికి ఒకరిని, ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి ఒకరిని గ్రాప్ చేసుకుని ఉంటే ఇదంతా ఓకే. ప్రపంచం అంతా నాకు తెలియదు కానీ మన ఆంధ్ర తెలంగాణ వరకు చూసుకున్నా కూడా లేడీస్ ఎక్కువ ఇంట్లో మేము ఖాళీగా ఉన్నాము అని ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన హౌస్ వైఫ్స్ ఎంతో మంది. వాళ్ళలో నేను ఒకదాన్నే అనుకోండి. హౌస్ వైఫ్ పరిస్థితి ఎలా ఉంటదంటే ఇంట్లో వర్క్ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇవన్నీ చూసుకుంటూ వీడియో షూట్ చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి, పోస్ట్ చేసుకోవాలి. మాకు నచ్చినప్పుడు చేస్తాం, మాకు నచ్చినప్పుడు చూస్తాం అంటే అవదు. ఇంట్లో బాధ్యతలు అన్ని చూసుకొని మిగిలిన టైం మాకు మేము కేటాయించుకోకుండా దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో అందరినీ ఒకే ఘాటు కింద కట్టేయకూడదు. ఎవరి కష్టం వాళ్ళది.